బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రవీణ్ ను హత్య చేశారని క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ కేసులో 5 ప్రత్యేక పోలీసు బృందాలు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. పాస్టర్ కుటుంబ సభ్యుల వద్ద నుండి వాంగ్మూలం రికార్డు చేశారు పోలీసులు. కుటుంబ సభ్యులకు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్టుపై అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు సాగుతోంది. సోమవారం రాత్రి రాజమండ్రి శివార్లోని కొంతపూరు వద్ద పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుల్లెట్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయిందని తొలుత అంతా భావించారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఇచ్చిన పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్టుపై అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివశంకర్ రాజమండ్రి నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, ప్రశ్న చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పెద్ద ఎత్తున పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే సంఘటనా స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలంలో బుల్లెట్ బైక్ అతని మీద పడి ఉండడం, ఇలాగ ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతుందా అంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. నేరుగా డీజీపీకి ఆదేశాలు ఇవ్వడంతో డీజీపీ రంగంలోకి దిగారని చెప్పుకోవాలి. డీజీపీ ఆధ్వర్యంలోనే పూర్తిగా 5 పోలీసు బృందాలు ఇప్పటికే దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాయి. ఒక 2 టీమ్స్ అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 2 టీమ్స్ ఇప్పటికే మొత్తం క్షుణ్ణంగా సీసీ ఫుటేజెస్ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరిస్తున్నాయి. అక్కడి నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా 2 బృందాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక బృందం వెళ్ళి నిన్న ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో అతని భార్య దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర కూడా స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం తర్వాత ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ పై ఏదైనా అనుమానాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అసలు పోస్ట్ మార్టం ముందు పంచనామా చేసినప్పుడు కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా పాస్టర్ సంఘం నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా అంటే హైదరాబాద్ నుంచి డే టైంలో ప్రవీణ్ ఏదైతే రాజమండ్రికి బయలుదేరారో అక్కడ విజయవాడలో 4 గంటల సమయంలో విజయవాడ చేరుకున్నారు. 4 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల సమయం వరకు కూడా మొబైల్ అనేది కొంతసేపు ఆఫ్లో ఉంది. ఎందుకు ఆఫ్ అయింది, దానికి ఎందుకు మెసేజ్లు కానీ ఫోన్స్ కానీ రాలేదు అనే నేపథ్యంలో కూడా పోలీసుల ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టోల్ గేట్లు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మొదలైనప్పటి నుంచి కూడా రాజమండ్రి వరకు వచ్చినప్పుడు కూడా పూర్తి టోల్ గేట్ సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్న మంగళగిరి నుంచి చూసుకున్నట్లయితే 2 ఫోరెన్సిక్ అధికారులు ఏదైతే సంఘటనా స్థలం ఉందో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మొత్తం పూర్తి ఆధారాలను కూడా సేకరించారు. అదేవిధంగా ప్రవీణ్ కి సంబంధించిన దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్లుగా కూడా తెలిపిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రవీణ్ మృతి పట్ల ఇది యాక్సిడెంటా లేదంటే హత్య అనేది మాత్రం ఇంకా తేలాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడా అనుమానాలన్నీ పటాపంచలు చేసేది కేవలం పోస్ట్ మార్టం రిపోర్టే కాబట్టి, అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకున్నట్లయితే నిన్న బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది గన్నవరానికి సంబంధించి. అప్పటికే ప్రవీణ్ బైక్ కి హెడ్ లైట్ అయితే లేదు. ఆ హెడ్ లైట్ ముందు నుంచి లేదంటే టోల్ గేట్ ముందే ఆ హెడ్ లైట్ పై ఎవరైనా అంటే అతనిపై ఎవరైనా దాడి చేశారనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయ్యే విధంగా చూసుకున్నట్లయితే మనకి గన్నవరం నుంచి కూడా ఆయన హెడ్ లైట్ లేకుండానే ప్రయాణిస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్ గా మనం నిన్న సీసీ ఫుటేజ్ విజువల్ లో చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అంటే విజయవాడలో ఆ 4 గంటలే కీలకంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆయన మొబైల్ ఆఫ్ లో ఉండడం, ఎక్కడ ఫోన్స్ కానీ మెసేజ్ కానీ రిసీవ్ చేసుకోకపోవడం, తర్వాత విజయవాడ నుంచి 9:30 సమయంలో వైఫ్ తో మాట్లాడడం,
9:30 దగ్గర నుంచి కూడా ఘటనా స్థలానికి చేరుకునే వరకు కూడా, అంటే యాక్సిడెంట్ లేదంటే ఆయన మృతి చెందిన ప్లేస్ వరకు చేరుకునే లోపు 4 సార్లు అతని వైపుతో మాట్లాడినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తర్వాత మాట్లాడిన ఇద్దరు కొవ్వూరుకి చెందిన వ్యక్తులు, ఒకరు రాజమండ్రికి చెందిన వ్యక్తి. రాజమండ్రికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి ఎందుకు మాట్లాడడం లేదు, అతను ఎందుకు భయపడుతున్నాడు అనే కోణంలో కూడా పూర్తిగా పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టు ఈ రోజు సాయంత్రం లేదా రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.